ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ గురించి మాట్లాడుకుందామా. ప్రింట్ స్టేట్మెంట్, ఇన్స్టాల్ పైథాన్, టైప్స్ ఆఫ్ పైథాన్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోస్ వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి, అండ్ ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్స్ అన్నమాట. మనకి వేరియబుల్స్ అంటే ఏం లేదు, మన పైథాన్లో వాల్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం కదా, ఆ వాల్యూస్ని స్టోర్ చేసేది వేరియబుల్ డేటా అన్నమాట. వేరియబుల్ అనేది వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, లెట్స్ సపోజ్ వేరియబుల్ అనేదాన్ని 1 సెకండ్ దీన్ని అరేంజ్ చేస్తా. ఫర్ సపోజ్ వేరియబుల్ అనేది ఒక బాక్స్ అనుకోండి. ఇది వచ్చేసి ఒక బాక్స్, అంటే ఇది ఒక వేరియబుల్ అనేది. ఈ వేరియబుల్ వచ్చేసి ఏ అనుకుందాం, ఏ, అండ్ ఈ వేరియబుల్ నేమ్ వచ్చేసి బి అనుకుందాం. ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరియబుల్స్ అని చెప్పాను కదా. ఈ వేరియబుల్స్ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 1 అని రాసుకుందాం. అంటే దీని మీనింగ్ ఏంటి, మనం 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ బి ఈక్వల్ టు 2 అని రాసుకుందాం. 2 అనే వాల్యూని బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. వాల్యూస్ ఏవైనా ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ అని యూజ్ చేస్తాం. అండ్ వేరియబుల్స్ని మనం చేంజ్ చేయవచ్చు. ఎలాగంటే, ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ మన కోడ్లో ఫస్ట్ లైన్ అనుకోండి. నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 3 అని రాసుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ 1 కాదు 3 అనమాట. ఎందుకంటే ఆ నెక్స్ట్ లైన్లో 3 అనేసి రాసాం కదా. ఆ నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు 5 అని రాసాం అనుకోండి, అది 5 అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అనేసి తీసుకుందాం. ఈ వాల్యూస్ని ప్రింట్ చేయండి. ప్రింట్ ఏ నొక్కండి. ప్రింట్ ఏ అంటే ఏంటి, ఈ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. ప్రింట్ ఏ క్లిక్ చేసి రన్ చేస్తే మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు నెక్స్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు 3 అని రాస్తే ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏ వాల్యూ 3 అయిపోతుంది. అర్థమైందా. మీరు ఒక వేరియబుల్ అనేది లాస్ట్ టైం చేయనట్టు ఏ అనేది ఆ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఏ ఈక్వల్ టు 7 తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ నేమింగ్ చూసేద్దాం. నేమింగ్ రూల్స్ అనేది వేరియబుల్స్గా పెడదాం. ఆ రూల్స్ని ఫాలో అవుదాం. వేరియబుల్స్కి నేమ్స్ అనేది అసైన్ చేయాలి. నేమింగ్ రూల్స్ ఫస్ట్ రూల్ వచ్చేసి వేరియబుల్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి, నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. లైక్ మీరు ఇక్కడ A1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ A1.
సో 1 అయితే మనకి ప్రింట్ అయినట్టు. అదే ఫర్ సపోజ్ మీరు 1A అని ఇచ్చినారనుకోండి, న్యూమరికల్ వాల్యూస్లో వేరియబుల్స్ స్టార్ట్ చేసామనుకో, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. చూసారా, 1A దగ్గర ఎర్రర్ అయితే ఉంది. సో ఇప్పుడు కూడా నంబర్స్తో వేరియబుల్ని స్టార్ట్ చేయకూడదు. ఆల్వేస్ స్టార్ట్ విత్ ఆల్ ఆల్ఫాబెట్స్. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ఓన్లీ ఆల్ఫాబెట్స్ని కానీ లేదా అండర్స్కోర్ని కానీ యూజ్ చేయాలి, లేదా న్యూమరికల్స్ని కానీ యూజ్ చేయాలి. వేరే ఏ సింబల్ని కూడా మీరు వేరియబుల్స్ నేమ్స్లో యూజ్ చేయకూడదు. లైక్ హ్యాష్, ఈ డాలర్స్ సింబల్, పర్సెంటేజ్ సింబల్, ఏ సింబల్స్ని కూడా యూజ్ చేయకూడదు మీరు. ఓన్లీ అండర్ స్కోర్ A1 అని పెట్టాం కదా, మీకు కావాలంటే A_1 అని కూడా పెట్టుకోవచ్చు. ఇది యాడెడ్ అనమాట. సారీ, ప్రింట్ చేస్తే మీకు A1 అనేది వస్తుంది. ఈ ఏ అనే కాదు, ఏ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ పైథాన్ అని పెట్టుకుందాం. పైథాన్, ప్రింట్ పైథాన్, ఓకే. ఆర్ ఎల్స్ మీరు అండర్ స్కోర్, ఎన్ని అండర్ స్కోర్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు. సో మనకి సక్సెస్ఫుల్గా ప్రింట్ అనేది అయింది. ఇవైతే నేమింగ్స్లో ఉన్న రూల్స్ అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటే, మీరు ఆ వేరియబుల్స్ పెట్టే నేమ్ అనేది వ్యాలిడ్గా ఉండాలి. మీరు ఒకవేళ రోల్ నెంబర్స్ని వాల్యూగా ఇద్దాం అనుకున్నారనుకో, మీరు దాన్ని ఇష్టం వచ్చినట్టు RL అని, RA అని, RB అని ఇష్టం వచ్చినట్టు ఇచ్చే బదులు మీరు మెన్షన్ చేయండి రోల్ నెంబర్ 36 అని మెన్షన్ చేయండి. అప్పుడు చదివే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది. ఆ వాల్యూని మీరు దేనికో ఇలా వాడతాం, చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వేరియబుల్స్ని అయిపోయినాయి.